హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? కోవిడ్ వ్లాగ్స్ పార్ట్ 3లో మూడో వీడియో ఇది నాది. కోవిడ్లో ఏం జరిగింది కదా అనేది. ముడివేలో సాల్వార్ నుంచి ఈ ఇంటికి వచ్చేసిన. ఈ ఇంట్లో దగ్గర దగ్గర 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. దాంతో ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి పోయినా అంటే దగ్గర దగ్గర 4 ఏళ్ళు, పూర్తిగా 4 ఏళ్ళు చేసి 4 ఏళ్ళ తర్వాత 3.5 సంవత్సరం 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటికి పోవాలనుకునే షేట్ కడితే ఇంటికి ఇచ్చినాడు. ఫ్లైట్ టికెట్ అన్నీ రెడీ చేసి 2013లో ఇంటికి పోయినా. 2013లో ఇంటికి పోయినా. ఇంకా 4 ఏళ్ళ లెక్క అంతా ఇంటికి ఖర్చులకి మేమంతా కలిసి ఉన్నాము. ఇప్పుడు ఇంటికి ఖర్చులకి ఇవన్నీ అయిపోయినాయి. ఏం లేదు, ఒక 2 నెలల డబ్బులు తీసుకున్నప్పుడు జీతాలు కూడా తక్కువ కదా, ఎక్కువ లేవు. ఆ 2 నెలల డబ్బులు ఉండి 2 నెలల డబ్బులు తీసుకుని 2013లో ఇంటికి పోయి ఒక 3 నెలలు కూర్చొని ఇంటికాడ అందరితో గడిపి ఇంటికి కోవిడ్కి మళ్ళీ 3 నెలల తర్వాత కోవిడ్కి వచ్చిన తర్వాత 2000 మళ్ళీ ఒక 2 నాకు పెళ్లి చేయాలని ఇంటికాడ ఒకే ప్రెజర్ అయిపోయింది, పెళ్లి చేసుకోవాలని. 2016లో నాకు పెళ్ళికి రెడీ చేసినారంతా పిల్లని చూసి. 2016 జూన్లో వెళ్ళిపోయినా ఇంటికి. మళ్ళీ నేను 2016 జూన్లో పోయేటప్పుడు ఇంక 3 ఏళ్ళ లెక్క ఉంటాను. అది ఒక చిన్న బంగారు వేసుకుని కొద్దిగా 2016లో ఇంటికి పోయి పెళ్ళి చేసుకొని ఒక 6 నెలలు చుట్టి తీసుకొని పోయినా. ముందే షేట్కి చెప్పి చుట్టి తీసుకొని 6 నెలలు కూర్చొని పెళ్ళి చేసుకున్న తర్వాత 6 నెలలు కూర్చొని మళ్ళీ కువైట్కి వచ్చిన. రిటర్న్ లాస్ట్లో నేను కువైట్కి వచ్చేటప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, వద్దన్నది కోవిడ్కి. సాలి ఇక్కడ ఏదో ఒక పని చేసుకోన్నది. ఇంకా ఒక 2-3 ఏళ్ళు చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా అని రిటర్న్. మళ్ళీ మేమంతా కలిసే ఉన్నప్పుడు కూడా మా అమ్మ నాయనతో, మా తమ్ముడు, మా తమ్ముని భార్య అందరూ ఒకే కలిసే ఉన్నామంతా. తర్వాత వచ్చినా మళ్ళీ 2017లో కోవిడ్కి వచ్చిన తర్వాత 2017 ఎండింగ్లో ఏమో ఒక అబ్బాయి కొడుకు పుట్టినాడు. కొడుకుని చూడాలని షేట్కి అడిగి ఇంటికి పోతా అని చెప్తే, ఇప్పుడు స్కూళ్ళు కూడా ఉన్నాయి, తెరిచి ఉన్నాయి, నువ్వు ఇంటే పోతావు, ఒక 4 నెలలు కూర్చో మళ్ళీ పోదులంటే 4 నెలల తర్వాత జూన్లో పంపించినాడు ఇంటికి. 2 టికెట్లు ఇచ్చినాడు. 1.5 సంవత్సరానికి 2 టికెట్లు ఇచ్చి ఇంటికి పోయి మా కొడుకుని చూసి ఒక 3 నెలలు ఉండి మళ్ళీ రిటర్న్ కువైట్కి వచ్చేసినాం. రిటర్న్ కువైట్కి వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికే నా బామ్మడిది పెళ్ళి పడింది. మళ్ళీ ఇంటికి రావాలని షేట్కి అడిగినా. షేట్ ఏం చెప్పినాడంటే, ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్.